వినాయక మండపాలపై ఆంక్షలు విధిస్తున్న పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే గంగుల కమలాకర్. కరీంనగర్లో గణపతి నవరాత్రి ఉత్సవాల నిర్వహణపై పోలీసుల ఆంక్షలు, శాంతి భద్రతల వైఫల్యంపై కరీంనగర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంగుల కమలాకర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. స్థానిక సప్తగిరి కాలనీలో వినాయక మండపాల ఏర్పాటుకు పోలీసులు అనుమతులు నిరాకరించడంతో కాలనీవాసుల అభ్యర్థన మేరకు శుక్రవారం ఆయన అక్కడ క్షేత్ర స్థాయిలో పర్యటించారు. ఈ సందర్భంగా గంగుల కమలాకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర పోలీసులకు గతంలో దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉండేదని, కానీ నేడు కరీంనగర్ పోలీసుల వైఫల్యంతో శాంతి భద్రతలు అదుపు తప్పుతున్నాయని ఆరోపించారు. 38 ఏళ్లుగా ఈ ప్రాంతంలో ప్రజలు గణపతి, దుర్గా నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటున్నారు. అలాంటిది ఇప్పుడు మండపాలు పెట్టవద్దని చెప్పడం ఎంతవరకు సమంజసమని ఆయన పోలీసులను ప్రశ్నించారు. కేవలం ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ ఇతర మండపాలకు అనుమతులు నిరాకరించడం సరికాదన్నారు. బొమ్మకల్ హనుమాన్ విగ్రహం చోరీ ఘటనను ఆయన ప్రస్తావిస్తూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. విగ్రహాన్ని దొంగలించిన వ్యక్తులను పట్టుకోవలసిన పోలీసులు అది ఎక్కడుందో వెతికి పట్టుకొని ప్రతిష్ఠించిన తనపై బీఆర్ఎస్ శ్రేణులపైనే క్రిమినల్ కేసులు నమోదు చేయడం విడ్డూరమన్నారు. దేవుని విగ్రహాలను చోరీ కాకుండా కాపలా కాయాల్సిన దుస్థితి రావడం పోలీసుల అసమర్థతకు నిదర్శనమని ఆయన విమర్శించారు. తన క్యాంపు కార్యాలయంపై బీజేపీ శ్రేణులు దాడి చేసినప్పుడు వారిపై ఎటువంటి కేసులు నమోదు చేయకుండా పైగా స్టేషన్ కు పిలిపించి రాజమర్యాదలు చేసి పంపడం దేనికి సంకేతమని ఆయన పోలీసులను నిలదీశారు. కరీంనగర్ లో శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత పోలీస్ కమిషనర్ దేనని ఆయన గుర్తు చేశారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి కరీంనగర్ పోలీస్ వ్యవస్థను గాడిన పెట్టాలని, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టాలని గంగుల డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నేతలు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ పోలీస్ అంటే మా అందరి గౌరవం. శాంతి భద్రతల్లో దేశంలోనే నెంబర్ 1 స్థాయికున్న తెలంగాణ. దట్టు కరీంనగర్ పోలీస్ అంటే చాకచక్యంగా పనిచేసిన పేరున్నది. ఒక రిమార్క్, ఒక మార్క్ ఉంది పోలీస్ అంటే, కరీంనగర్ పోలీస్ అంటే. కానీ ఈరోజు వ్యవస్థ ఏమైంది? ఈరోజు ఒక ఎమ్మెల్యే వచ్చి వినాయకుని విగ్రహానికి కాపలు ఉండే పరిస్థితి వచ్చింది ఇక్కడ కరీంనగర్లో. ఒక ఎమ్మెల్యే పోయి అక్కడ హనుమాన్ టెంపుల్ విగ్రహాన్ని ఎత్తుకపోతే ఒక ల్యాండ్ గ్రాబర్ వచ్చి బొమ్మకల్లా ఉన్న గుళ్ళకెళ్ళి విగ్రహాన్ని ఎత్తుకపోతే వాని మీద కేసు ఉండదు. భక్తులందరూ పోయి విగ్రహం దొరకబట్టి మళ్ళీ గుళ్ళ పెడితే కేసు. అంటే ల్యాండ్ గ్రాబర్కు వంత వాడుతున్నారా? మీరు ఏం చెప్తున్నారు పోలీసు? ఈరోజు 38 సంవత్సరాల నుంచి ఇక్కడ విగ్రహం పెడుతున్నాం. 38 సంవత్సరాల నుంచి ఇక్కడ వాళ్ళ ఇంటి ముందట ఎవరైతే ఇండ్లు ఉన్నాయో వాళ్ళ ఇంటి ముందు రామ్నగర్లో ఇక్కడ విగ్రహం పెట్టిండ్రు. వాళ్ళ ఇంటి ముందు ఇప్పుడు 35 సంవత్సరాలు పెడతాను. ఈరోజు మేమే పెట్టాలి, బీజేపీ విగ్రహమే ఉండాలి, మీది ఉండకూడదని చెప్పి కొత్త పట్టుకొచ్చింది. దానికి పోలీసులు మీరు తీయాలంటారు. ఎవరిని మీకు చెప్పి చేయన్నా విగ్రహం పెట్టాలంటే 35 నుంచి పెడతాను కదా, ఎవరి ఇంటి ముందు వాళ్ళు పెట్టుకుంటారు. ఇదేమైనా శాసిస్తారా? పోలీసులు అంతా వాడి మీరు జరగాలంటే ఎట్లా జరుగుతామండి? పెట్టుకున్నాం ఇక్కడ. కాబట్టి మళ్ళీ వచ్చి పోలీసులు వచ్చి వినాయకుని విగ్రహం కాదు కూడా డిస్టర్బ్ చేస్తుండ్రు. మొన్న గంగుల కమలాకర్ ఒక ఆఫీస్ అంటే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్, గవర్నమెంట్ ఆఫీస్, దాని మీద దాడి చేస్తాడు. దాని మీద కేసులు ఉన్నాయి. వాళ్ళకు పిలిచి ఇదే సీఐలు జ్యూస్ తాగిచ్చి పంపుతారు. కానీ ఎటుపోతుంది కరీంనగర్ పోలీసు? ఏమైతుంది? ఏం సిపి గారు ఏం చెప్తారు? మీరు ఇదేనా ల్యాండ్ ఆర్డరు? ఏం చెప్తారు మీ సిపి గారు? మీరు వచ్చిన కావచ్చు ఏంది గొడవలు? విగ్రహాలు ఎత్తుకపోవడు, విగ్రహాలకు పోలీసులు ఎమ్మెల్యే కాపాడుండడు, కార్పొరేటర్ కాపాడుండడు అంటే ఏం చేద్దాం అనుకుంటారు? కరీంనగర్లో శాంతి భద్రత బేస్గా ఉన్నాయి. శాంతి భద్రత విఘాతం కల్పించకండి. మీరే ప్రజల మధ్యన మనస్పర్ధలు తీసుకురాకండి. కరీంనగర్లో తెలంగాణ ఎక్కడ కానీ వినాయకుల పక్క వినాయకులు పెట్టుకుంటారు, పక్క వినాయకులు పెట్టుకుంటారు, 100 వినాయకులు పెట్టుకుంటారు. నువ్వెవరు అబద్ధ అద్దన? దానికి నీకేం హక్కు ఉన్నది? నువ్వు చెప్పిన విగ్రహం పెట్టానా? బీజేపీ పార్టీ చెప్తే విగ్రహాలు పెట్టానా? వెళ్ళడం పెట్టరా? కాబట్టి ఒకవేళ గిట్ట నువ్వు మళ్ళా శాంతి భద్రత విఘాతంగా ఇచ్చే ప్రయత్నం పోలీసు చేయకండి. సిపి గారు ఇప్పటికైనా చెప్తున్నాను, యూ హ్యావ్ టు కంట్రోల్. ఏంది ఎక్కడ పోతుంది? పుట్టి పెరిగిన కర్మాల్లో ఎప్పుడు ఇలాంటి చూడలేము మేము, ఎప్పుడు జరగలేదు. ఇటువంటి విగ్రహాలకు ఎమ్మెల్యే కాపాలొచ్చే పరిస్థితి వచ్చింది. విగ్రహాలు ప్రజలు రాత్రి పగలు ఉండి వాళ్ళు విగ్రహాలు కాపాడుకున్న పరిస్థితి వచ్చింది. లేకపోతే పోలీసు ఎత్తుకపోయే పరిస్థితి వచ్చింది. చూడలేదా? ఇప్పుడు వినాయకుని అంజనా ఎత్తుకపోయి గట్ల ఎత్తుకపోతే కాపాడే పరిస్థితి వచ్చింది. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి కరీంనగర్ పోలీసు మీద వ్యవస్థ మీద కొంచెం కంట్రోల్ చూడండి, కన్నేయండి. ఎక్కడ లేదు కరీంనగర్లో జరుగుతుంది ఇక్కడ విగ్రహాలు ఎత్తుకపోడు. కాబట్టి దయచేసి పోలీసు వ్యవస్థ మీరు పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ కాబట్టి ప్రజల పక్షాన ఉండి, పొలిటికల్ పార్టీల పక్షాన ఉండి, నాయకుల పక్షాన ఉండకూడదు. మీరు ప్రజల పక్షాన ఉండి ప్రజల మనోభావాలు దెబ్బతినకండి. ఇక్కడ పార్టీ లేవు, ప్రజలు ఉన్నారు. ప్రజలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయకమని చెప్పేసి మరొకసారి మేము డిమాండ్ చేస్తాం. డెఫినెట్గా వినాయకులు పెట్టుకుంటాము, పూజలు చేసుకుంటాము. వినాయకులు అద్దనే పరిస్థితి పోలీసుకు లేదు.